నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మహిళా న్యాయవాది స్వప్నపై దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై దాడులు, హత్యలు సర్వసాధారణమైపోయాయని, న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడంతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని న్యాయవాదులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో న్యాయవాదుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. న్యాయవాది స్వప్నపై దాడి చేసిన అంతకును వెంటనే వాళ్ళకు సహకరించిన అంతకుల వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదుల ఐక్యత నుంచి మన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా సప్న న్యాయవాదిపై వారి యొక్క సొంత అన్ననే దాడి చేయడం అనేది హేమైన చర్య. దీన్ని హుస్నాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళా న్యాయవాదిపై వారు ఏమైనా ఉంటే సామరస్యంగా, కుటుంబ సమస్యలు ఉంటే సామరస్యంగా పరిశీలించిపోయి భూ వివాదంలో వారి సొంత అన్ననే గొంతు కోసం హత్య చేయడం అనేది ఈ హేమైన చర్య భావిస్తూ రోజు రోజుకు న్యాయవాదులపై జరుగుతున్న దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సందర్భంలో తెలియజేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఈ కోర్టులన్నీ అబ్స్టైన్ చేసి మా హక్కులను అదేవిధంగా ఇక్కడ నుంచి జరగబోయే పరిణామాలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పాపం మన మహిళా న్యాయవాదాన్ని చూడకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కూడా వారు మా మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కానీ అక్కడ నుండి పోలీసులు వారు దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారిపైన అదేవిధంగా వారి అన్నపు ఎవరైతే సహకరించారో వారి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఇక ముందు ఏ అడ్వకేట్ కానీ వారి హక్కులకు భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఒకటే సూచిస్తున్నాం. ఏ అడ్వకేట్కు ఏ రక్షణ లేకుండా ఈరోజు మన ప్రజల హక్కులకు, కక్షిదారులకు వారికి మేము అండగా ఉంటూ చట్టంకు వారికి అదేవిధంగా ఈరోజు మేము విధులను నిర్వహిస్తుంటే వారి కక్షపూరితంగా ఈరోజు అడ్వకేట్స్ హత్య చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకురావాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతానని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. రోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ విధులను బహిష్కరించడం జరిగింది. ఇది తెలంగాణ ఫెడరేషన్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విధులు గైరాజరు కావడం జరిగింది. న్యాయవాదులకు రక్షణ చట్టం తక్షణమే తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఈ న్యాయవాద రక్షణ చట్టం లేకపోవడం వల్లనే ఇలా న్యాయవాదులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఎన్నోసార్లు జరిగినాయి. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇది ఒకవేళ తక్షణమే తీసుకురాకపోతే ఈ రక్షణ చట్టం కోసం న్యాయవాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా
ఉద్యమం చేస్తామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. రోజు న్యాయవాది స్వప్నపై జరిగిన దుర్ఘటన ఏదైతుందో రాష్ట్ర వ్యాప్త న్యాయవాదులందరినీ కూడా కలిసివేస్తుంది. ఒక మహిళ అని చూడకుండా కూడా దుర్మార్గంగా ఆమెను చంపడం అది చాలా ఘోరమైనటువంటి చర్యగా మేము భావిస్తూ నేడు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించడం జరిగింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ యొక్క న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకై వాళ్ళు కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మరొకసారి తెలియజేస్తూ, మరి ఈ న్యాయవాదులకు రోజు రోజుకు మనం చూస్తున్నాము. వామన్ రావు దంపతుల నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతి వారానికి ఒక దుర్ఘటన, వారానికి ఒక దాడి, వారానికి ఒక న్యాయవాదిని నెలకొకరి చొప్పున కూడా దుర్మరణం చంపడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తేనే కదా మేము ఉన్నదే ప్రజలకు న్యాయం చేయడానికి, మేము ఉన్నదే కక్షిదారులకు న్యాయం చేయడానికి. అలాంటి న్యాయం చేసే మాకే ఈ రోజున న్యాయం కరువైపోతుంది, మా మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇకనైనా స్పందించి ఈ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరుగుతుంది.